రైట్ పిల్లలు, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 100% 4 మార్క్స్ వస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అన్నట్టు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బిట్లో ఇదే మోడల్లో ఉంటుంది క్వశ్చన్. ఒకవేళ ఈ మోడల్ రాకపోతే ఇంకే మోడల్లో వస్తుందో కూడా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, p of x is equal to x square minus x minus 12 అనేటువంటి వర్గ బహుపదికి రేఖాచిత్రమును గీసి శూన్యాలు కనుగొనండి అంటాడు. ఓకేనా? చూడండి. సో డ్రా ద గ్రాఫ్, ఫైండ్ ద జీరోస్ ఫర్ ద పాలినామియల్ x square minus x minus 12. సో దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ టేబుల్ వేసుకోవాలి, నెక్స్ట్ గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. 3 స్టెప్స్ ఎలా ఉంటాయో చాలా ఈజీగా ఉంటుంది. సో మంచిగా వినండి, వింటూ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఉంది కదా. ఇక్కడ ఎక్స్ ముందు ఏం లేకపోతే ఏమన్నట్టు మనకి 1 ఉన్నట్టు. ఒక 12 1 12 ఎక్స్ స్క్వేర్ వేసుకుంటే వేసుకోవచ్చు, నష్టమేం లేదు. లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎక్స్ ముందు ఏముంది నెంబరు -1 ఉంది. సో దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ చూస్తే మనం దీని ఫ్యాక్టర్స్ చూస్తే 4 3s 4 మూల 12 4 3s. ఓకేనా? మరి మనకి ఎంత రావాలి? -12 రావాలి. ఈ రెండింటినేమో కూడినా తీసివేసిన యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్షన్ చేసినా కానీ ఈ b వాల్యూ రావాలి. ఈ రెండింటిని కూడినా కానీ తీసివేసినా కానీ ఏం రావాలి? b వాల్యూ రావాలి. ఇదే రెండింటిని గుణిస్తే మనకు -12 రావాలి. ఓకేనా? సో మరి అలా రావాలి అంటే నేను 4కి మైనస్ పెడుతున్నా. ఎందుకు సార్ అంటే -4 + 3 -4 + 3 అంటే ఏమైతే చెప్పండి? -1 వస్తుంది. చూడండి, -1 పెట్టడానికి ఏ సింబల్ ఉంటే ఆ సింబలే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదే రెండింటిని గుణిస్తే 4 మూల 12 -12 వచ్చింది. చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏమైనది? -12. సో ఈ విధంగా మీరు సూటబుల్ రెండింటిని మీరు డిసైడ్ అవ్వాలా. అది వస్తే కనుక మనకు సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ x పెట్టామనుకోండి, ఇక్కడ కూడా x -4x + 3x అంటే ఏమైంది? 1x అవుతుంది. 1x ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఈ రెండింటిని గుణిస్తే మనకి ఏమవుతుంది? 12x². x² సో ఇది అంత ఇంపార్టెంట్ రూల్ అన్నట్టు మనకి, అందుకనే ఇంత క్లారిటీగా చెప్తున్నాను. సో నెక్స్ట్ x² మైనస్ ఈ 1x ని ఏమని రాసుకోవచ్చు మనం? -1x ని -4x + 3x అని రాసుకోవచ్చు. -4x + 3x -12 నెక్స్ట్ x² మైనస్ ఫ్రమ్ దిస్ టు ఈ రెండింటిలో నుంచి మీరు ఒకటి కామన్ తీయాలి, ఈ రెండింటిలో నుంచి ఒకటి కామన్ తీయాలి. ఓకేనా పిల్లలు? సో ఈ రెండింటిలో ఏం కామన్ తీయాలి? x కామన్ గా ఉంది కాబట్టి x కామన్ తీస్తున్నా. x పోతే 2x ఉన్నాయి, x పోతే ఇంకో x ఉంటుంది. x పోతే ఇక్కడ ఏముంటుంది? -4. మరి ఈ బ్రాకెట్ లో ఏదైతే వచ్చిందో ఈ బ్రాకెట్ లో కూడా అదే రావాలి. అలా రావాలి అంటే ఏ నెంబర్ కామన్ తీయాలి? మూడో నెంబర్ కామన్ తీయాలి. 3 నెంబర్ కామన్ తీయాలి. సో +3 కామన్ తీస్తే 3 పోతే ఏమో చెప్పండి? ఇక్కడ x -3 హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 3 4 12. చూడండి, ఈ బ్రాకెట్ లో ఏం వస్తే ఈ బ్రాకెట్ లో అదే రావాలి. అలా వచ్చే విధంగా ఇక్కడ ఏ నెంబర్ కామన్ వస్తుందో ఆ కామన్ తీయాలి. ఓకేనా? సో నౌ సీ హియర్, ఈ రెండు పదాలను చూస్తే ఇక్కడ x-4 ఉంది, ఇక్కడ x-4 ఉంది. సో x-4 ని కామన్ తీస్తున్నాం. x-4 పోతే ఏముంది? ఇక్కడ x ఉంది. x-4 కామన్ చేసింది ఏముంది? +3 ఉంది. సో x-4 = 0 శూన్యం కావాలి కదా మనకి. నెక్స్ట్ x + 3 = 0 అవుతుంది. ఓకేనా? x-4 = 0 అవుతుంది, x + 3 = 0 అవుతుంది. మరి x ఈ మైనస్ పెడితే +4, ఈ +3 వస్తే ఏంటంటే -3 అవుతుంది. ఓకేనా? సో మనకు 2 శూన్యాలు వచ్చినాయి. We have 2 zeros. The zeros are
x is equal to 4 and x is equal to -3. ఓకేనా? ఈ వాల్యూస్ దగ్గరే 4 -3 దగ్గరే మీకు గ్రాఫ్ లో టచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో అది ఎలానో చూద్దాం మనం. లెట్ us స్టార్ట్. టేబుల్ ఏం వేసుకోవాలి మనం? దీనికోసం ఒక టేబుల్ వేసుకోవాలి. సో p of x is equal to ఏం ఇచ్చారు మనకి? x square minus x minus 12. ఇది గ్రాఫ్ మనకు కావాల్సినటువంటి గ్రాఫ్. ఇందులో ఏమేం పదాలు ఉన్నాయి చూడండి. x అనే పదం ఉంది, మైనస్ x అనేది ఉన్నది, మైనస్ 12 అనేది ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ x కంటే ముందు తర్వాత మనకి x తర్వాత x స్క్వేర్ వేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏముంది? x స్క్వేర్ వేసుకోవాలి. నెక్స్ట్ మైనస్ x వేసుకోవాలి. నెక్స్ట్ మైనస్ 12 వేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో గ్రాఫ్లో ఏదైతే బహుపదించారో ఆ పాలినామియల్ని వేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్గా వచ్చే వాల్యూ, ఫర్దర్ వాల్యూ ఏంటంటే y. ఓకేనా? సో x వాల్యూస్ మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ మనం అని అంటే, మీకు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని బట్టి డిపెండ్ అవ్వండి. ఇక్కడ 4 ఉంది కదా, ఇటు ఒక 5 అటు ఒక 5 తీసుకున్నాను. ఓకేనా? నేను అలానే తీసుకుంటున్నాను. -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ శూన్యాలు ఉన్నాయి కదా, జీరోస్. ఆ జీరోస్లో ఒక నెంబర్ పెద్దదానికి తీసుకోండి, ఏదో ఒక నెంబర్ని డిపెండ్ అవ్వండి. నెక్స్ట్ x, ఈ ప్రాబ్లంలో మొదటిది ఏమిటి? x స్క్వేర్. సెకండ్ టర్మ్ ఏమిటి? -x -12. ఈ విధంగా తీసుకున్న తర్వాత x స్క్వేర్ అంటే x వాల్యూస్ అన్నిటిని ఏం చేయాలి? మనం స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ 25. నెగిటివ్ వచ్చినా కానీ మనకి ఏమైతుంది? నెగిటివ్ వచ్చినా కానీ -5 స్క్వేర్ అంటే పవర్ లో ఏముంటది? ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఉంటే ఏమైతే మనకి ప్లస్ అవుతుంది. ఓకేనా? ఎందుకు సార్ అంటే -5 అనేది 2 సార్లు రాయాలి. -5 ఇంటూ -5 ఎంత అవుతుంది చెప్పండి? ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 అవుతుంది. ఓకేనా పిల్లలు? సో +25 అవుతుంది. అట్లా వేసాను. ఇక మనం ప్రతిదానికి అలా చెప్పలేం కదా. ఏ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉన్నా కానీ అది ఏమైంది? ప్లస్ అవుతుంది. లోపల ప్లస్ ఉన్నా కానీ మనకి ఏమవుతుంది? ప్లస్ వస్తుంది. ఓకే? -4 హోల్ స్క్వేర్ 16, -3 హోల్ స్క్వేర్ 9, -2 హోల్ స్క్వేర్ 4, -1 హోల్ స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. చూడండి, ఈ స్టెప్ ఈ రెండు స్టెప్స్ ఎప్పుడైనా కామన్, ప్రతి గ్రాఫ్ కూడా కామన్. ఓకే? నెక్స్ట్ -x అంటే x వాల్యూస్ అన్నిటిని దేంతో గుణించాలా? మైనస్తో గుణించాలా. మైనస్ ఇంటూ మైనస్ అన్న కాడ ప్లస్లు వస్తాయి, మైనస్ ఇంటూ ప్లస్ అన్న కాడ మనకి మైనస్ వస్తాయి. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎక్స్ప్రెస్ ఏమిటో మనం 5. ఓకే? మీరు ఏం లేవుతారంటే 1 5 5. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +4 +3 +2 +1 0. ఎందుకంటే -1 ఇంటూ 0 అయినా +1 ఇంటూ 0 అయినా 0. కానీ -1 ఇంటూ 1 అంటే ఏమవుతుంది? +1 కదా. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. నెక్స్ట్ -2 -3 -4 -5. మైనస్ నుండి మైనస్ తో గుణిస్తేనేమో ప్లస్లు వస్తాయి, మైనస్ నుండి ప్లస్ వాటితో గుణిస్తేనేమో మనకి మైనస్ వస్తాయి. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ ఏ గుర్తులు ఉంటే ఇక్కడ ఏ గుర్తులు వస్తాయి, ఇక్కడ కూడా ఏ సింబల్స్ ఉంటే ఆ సింబల్సే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఈస్ ద కాన్స్టెంట్. ఏముంది కాన్స్టెంట్? ఇక్కడ స్థిర పదం ఏ ఉందో చూడండి. స్థిర పదం ఏది ఉంటే, ఆ ప్రాబ్లం మీకు ఇచ్చిన ప్రాబ్లంలో స్థిర పదం ఏది ఉంటే అదే స్థిర పదం అన్ని చోట్ల వేయండి. -12 ఇక్కడ 0 కింద కూడా -12 -12
ఈ విధంగా అదే మీకు x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అని ఉంటుంది. 6 అంటే 6 వేసుకోవాలి, 5x అంటే 5x అని, 2x అంటే 2x అని. 2x అన్నప్పుడు 2 తో గుణించాలి ఇవన్నీ. ఇక్కడ x కి వాల్యూస్ ఇవన్నీ x వాల్యూస్. ఇక్కడ 3x ఉంటే 3 5s 3 4s 3 3s అట్లా. ఇక్కడ నాకు మైనస్ 1 చూడండి, 1 5 1 5 5 1 4 4 అట్లా వేసుకున్నా అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా చేయడం అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే y. ఈ y వాల్యూ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాబ్లంలో ఏముందో చూడాలా. ప్రాబ్లంలో ఏముందో చూడండి, x స్క్వేర్ మైనస్ x మైనస్ 12. ఈ వాల్యూస్ కే x స్క్వేర్ మైనస్ x మైనస్ 12 ఈ వాల్యూస్ కి 3 వాల్యూస్ కి ప్లస్ ఉంటే ప్లస్ చేయండి, మైనస్ ఉంటే మైనస్ చేయండి. సింపుల్. ఓకే, చూడండి 25 ప్లస్ 5 30. 30 లో మైనస్ 12. 30 లో ఏం తీసారు మనం? మైనస్ 12. ఎంత వస్తుంది అప్పుడు? 18 ప్లస్ 18. నెక్స్ట్ 16 ప్లస్ 4 20. ప్లస్ గుర్తున్నాయి కానీ కూడుతున్నాం. మైనస్ 12. 20 మైనస్ 12 ఎంత అవుతుంది? 8. ఓకే, నెక్స్ట్ 9 ప్లస్ 3 12. 9 ప్లస్ 3 12. ఈ రెండింటిని కూడుతున్నాయి ఎందుకంటే ప్లస్ ఉన్నాయి కాబట్టి. 9 ప్లస్ 3 12. 12 మైనస్ 12 0. 12 మైనస్ 12 0. నెక్స్ట్ 4 ప్లస్ 2 6. 4 ప్లస్ 2 6. 6 మైనస్ 12 మైనస్ 6. ఎందుకు సార్ అంటే 6 మైనస్ 12 అంటే పెద్ద నెంబర్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి దానికి ఏమొస్తుంది? మనకి మైనస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 1 ప్లస్ 1 2. 2 మైనస్ 12 మైనస్ 10. మైనస్ 10. ఇక 0 అనే నెంబర్ ఉన్నప్పుడు దాని కింద ఏదైతే స్థిర పదం ఉంటుందో, స్థిర పదం ఏది ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో 6 7 8 ఏ నెంబర్ ఉన్నా కానీ దాని స్థిర పదం కాన్స్టెంట్ అంటాం. ఆ కాన్స్టెంటే వస్తుంది మీకు ఆన్సర్. మైనస్ 12. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 1 మైనస్ 1 క్యాన్సిల్. ఏమొస్తుంది చెప్పండి ఆన్సర్? మైనస్ 12. నెక్స్ట్ 2 మైనస్లు ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు? కూడొచ్చు, యాడ్ చేయొచ్చు. 2 మైనస్లు మైనస్ 2 మైనస్ 12 మైనస్ 14 అవుతుంది. ఇక్కడ ఏముంది? ప్లస్ 4 ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత చెప్పండి? మైనస్ 14 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది? మైనస్ 10. మైనస్ 10. ఇక్కడ మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15 అవుతుంది. మైనస్ 15 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. మరి మైనస్ 15 ప్లస్ 9 అంటే ఎంత? 6. సో ఆన్సర్ 6. నెక్స్ట్ మైనస్ 4 మైనస్ 12 రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 16 వస్తుంది మనకి. ఇక్కడ ఏముంది? ప్లస్ 16 ఉంది. మైనస్ అది మైనస్ 4 మైనస్ 12. ఓకే, మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15. 9 మైనస్ 15 అంటే మైనస్ 6 వస్తుంది మనకి. ఓకేనా? 16 మైనస్ 16 రెండు నెంబర్లు ప్లస్ మైనస్ లో ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. మైనస్ 16. ఇక్కడ ప్లస్ 16 ఉంది. 16 మైనస్ 16 ఏమవుతుంది? 0. కాబట్టి ఏం తీసుకోవాలి మనం? 0. 25. ఇక్కడ ఏముంది? మైనస్ 12 మైనస్ 15. 25 మైనస్ 5 20. 20 లో 12 పోతే ఏమొస్తుంది? 8. పెద్ద నెంబర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈ 3 లైన్స్ ని డిపెండ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఈ 3 లైన్స్ లో ప్లస్ ఉంటే ప్లస్ చేయండి, మైనస్ ఉంటే మైనస్ చేయండి. చేయడం అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఒక టేబుల్ డ్రా చేసుకోండి. ఫస్ట్ టేబుల్ డ్రా చేయొద్దు, ప్రాబ్లం అయిపోయిన తర్వాత టేబుల్ డ్రా చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా నేను టేబుల్ డ్రా చేసుకున్నాను.
ఇట్లా టేబుల్ వచ్చిన తర్వాత మరి మనం గ్రాఫ్ దేనికి ఇస్తాం సార్? మన గ్రాఫ్ x అక్షము y అక్షము. x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఇప్పుడు వాటిని మాత్రమే చూడండి. x వాల్యూ -5, y వాల్యూ 18. y వాల్యూ ఎంత ఉంది? 18. ఓకేనా? కాబట్టి ఇది ఏం రాద్దాం మనం? x, y is equal to -5, 18. Next, -4, 8. Next, -3, 0. Next, -2, -6. Next, -1, -10. Next, 0, -12. Next, 1, -12. First ది లాస్ట్ ది తీసుకుంటాను. ఫస్ట్ ది లాస్ట్ ది తీసుకుంటాను. ఓకేనా? సో నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, మీకు కొంచెం బయటికి వెళ్తుంటా, మీరు కిందనే రాయాలి. నెక్స్ట్ -2, -10. 2, -10. 3, -6. 4, 0. 4, 0. 5, 8. 5, 8. యాక్చువల్గా ప్లేస్ సరిపోతుంది, కొంచెం ముందు రాశారు. సో ఇలా పైన x వాల్యూ, చివరి y వాల్యూ, పైన x వాల్యూ, చివరి y వాల్యూ, పైన x వాల్యూ, చివరి y వాల్యూ. ఈ x, y విలువలకే మీరు రేఖాచిత్రాన్ని గీయాలి. రేఖాచిత్రాన్ని గీయాలంటే ఇప్పుడు మీరు ఈ పార్ట్ అంతా కూడా మనం ఎక్కడ చేయాలి సార్? ఒక గ్రాఫ్కి వెనకాల లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ వైపు చేయాల్సినటువంటి పార్ట్ ఇది. ఇది అయిపోయిన తర్వాత మీరు గ్రాఫ్ తిప్పండి, అటు లైన్స్ ఉన్నటువంటి గ్రాఫ్ వస్తుంది. మీకు థిక్ లైన్స్ ఉంటాయి కదా, నేను లైన్స్తో చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ టేక్ హారిజాంటల్ లైన్. దిస్ హారిజాంటల్ లైన్ ఇస్ కాల్డ్ x, x డాష్, y, y డాష్. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమంటాము? 0. ఇప్పుడు నేను x అక్షం మీద ఎప్పుడు కూడా నెంబర్ తీసుకోవచ్చు. ఏ నెంబర్ తీసుకోవాలా? కాన్స్టెంట్ నెంబర్స్ ఏ ఉంటాయి. అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు సో ఆన్. ఇటు -1, -2, -3 అప్ టు సో ఆన్. ఓకేనా? ఇవి ఎప్పుడు కూడా సార్ ఎందుకు ఇట్లా తీసుకున్నామంటే ఇది మారదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇందాక మొదటిగానే రాసేసాను. కానీ y వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతాయి. ఏ విధంగా చేంజ్ అవుతాయి సార్ అంటే మీకు వచ్చేటువంటి డిపెండ్ అపాన్ y వాల్యూస్, వచ్చే y వాల్యూ పెద్దవి వస్తాయి, ఒక్కొక్కసారి చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందులో హైయెస్ట్ వాల్యూ చూడండి. హైయెస్ట్ వాల్యూ ఏముంది? 18 ఉంది. కాబట్టి నేను 18 వచ్చే విధంగా నేను నెంబర్స్ రాసుకోవాలి స్కేల్. సో చూద్దాము, 2, 2 తీసుకొని చూద్దాం. 2, 4, 8, 10, 12, 14, 16, 18, 20 వచ్చింది కదా. 18 అనే నెంబర్ అయితే వచ్చింది కదా, కాబట్టి నో ప్రాబ్లం. 2 సరిపోతుంది మనకి. 6 2, 4. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి 6, 8. y యాక్సిస్ మీద వాల్యూస్ మనకు ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ వాల్యూ 18 వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. మరి కింద కూడా సేమ్ అదే వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? -2, -4, -6, -8, -10, -12, -14, -16, -18, -20. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇలా వాల్యూస్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే వాల్యూస్ ఉన్నాయి కదా, -5, 18. x మీద -5, y అక్షం మీద 18 చూడండి. x మీద -5 ఫస్ట్ వాల్యూ x అక్షం మీద చూడాలి, సెకండ్ వాల్యూ ఏమో y అక్షం మీద చూడాలి. ఈ రెండు పాయింట్స్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. నెక్స్ట్ x వాల్యూ మీద -4, y వాల్యూ 8. -4, 8. -4 ఇగో 8 ఇక్కడ ఉంది. ఈ రెండు కలిసిన చోట ఇగో మామూలుగా అస్యూమ్ చేస్తున్నాను నేను.
సో ఇక్కడ నెక్స్ట్ -3, 0 అంటే -3 ఇది మరి 0 అంటే ఇది 0 లేదు కదా దీని మీద లేదు 0 అన్నట్టు -3, 0 on x axis y values are 0 on x axis y values are 0 on y axis x values are 0 నెక్స్ట్ -2, -6 x మీద -2 y మీద -6 కింద ఉంది -6 సో ఇక్కడ నెక్స్ట్ -1, -10 x మీద -1 ఇక -10 ఇక్కడ ఉంది కిందికి రాను ఇది -10 నెక్స్ట్ 0, -12 ఇగో x వాల్యూ మీద 0 -12 ఇక్కడ దొరికింది నాకు -12 నెక్స్ట్ 1, -12 x మీద 1 ఇక -12 అంటే ఇది నెక్స్ట్ 2, -10 ఇగో x వాల్యూ 2 -10 అంటే ఇది -10 3, -6 ఇగో 3 ఇది -6 ఇగో నాకు ఇక్కడ దొరుకుతుంది నెక్స్ట్ 4, 0 x అక్షం మీద 4 y వాల్యూ 0 x అక్షం మీద y వాల్యూస్ 0 5, 8 ఇగో x వాల్యూ 5 8 ఇగో పైన ఉంది ఇలా పాయింట్స్ ని ప్లాట్ చేయాలి ఫస్ట్ ఈ విధంగా మీరు పాయింట్స్ ని ప్లాట్ చేయాలి అంటే గుర్తించాలి పాయింట్స్ ని గుర్తించడం అయిపోయిన తర్వాత మీరు బై హ్యాండ్ చేయితో మీరు ఏం చేయాలంటే దీన్ని కలుపుకుంటూ వెళ్ళాలి ఈ పాయింట్స్ ని కలుపుకుంటూ వెళ్ళాలి ఇది సో కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు ఇట్లా యారో మార్క్ పెట్టుకోవాలి ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని యారో మార్క్ పెట్టుకోండి ఓకేనా ఈ ఎక్స్ అక్షాన్ని దీన్ని ఏమంటాం మనం పరావలయం పెరాబోలా అంటాం దీన్ని ఏమంటాం పరావలయం పెరాబోలా ఒక పెరాబోలా వచ్చింది చూడండి యూ షేప్ లో సో ఎక్స్ అక్షాన్ని ఎక్కడ టచ్ చేసింది -3 దగ్గర ఎక్స్ అక్షాన్ని -3 దగ్గర y అక్షాన్ని ఎక్కడ టచ్ అయింది మనకి 4 దగ్గర టచ్ అయింది ఓకేనా ఇప్పుడు చూడండి -3, 4 ఈ రెండు మనకి శూన్యాలు ఏమి శూన్యాలు అవుతాయి -3 and 4 the zeros are -3 and 4 ఓకేనా ఈ పార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళాలి స్కేల్కి వెళ్ళాలి స్కేల్ ఖచ్చితంగా రాయాలి x అక్షం మీద మారదు ఆ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 14 యూనిట్స్ తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఒకే రకంగా రాయొచ్చు లేదు సార్ తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకుంటామంటే x అక్షం పై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి ఓకేనా y అక్షం పై 1 సెంటీమీటర్ ఎందుకంటే y అక్షం ముందే నేను డిసైడ్ చేయాలని చెప్పాను కదా ఎందుకంటే మనకు వచ్చేటువంటి విలువలను బట్టి డిసైడ్ చేస్తాం 18 వచ్చింది కాబట్టి నేను ఎంత తీసుకున్నాను 2, 4, 6 ప్రతిదాని డిఫరెన్స్ 2 తీసుకున్నాను ప్రతిదాని డిఫరెన్స్ 2 తీసుకున్నాను అదే ఒక్కొక్కసారి 5, 5 కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి 10, 10 తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డిపెండింగ్ అపాన్ y వాల్యూస్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఎంత తీసుకున్నాం మనం 2 యూనిట్స్ సో 2 యూనిట్స్ ఓకేనా ఇలా చేస్తే పరిపూర్ణంగా మీ గ్రాఫ్ అయిపోయినట్టు ఓకేనా దీనికి దానికి కలిపి మీకు 4 మార్క్స్ వేయడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా దీని కింద మీరు ఏం రాయాలంటే ఫలితం అని రాయాలి కింద ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా ఓకేనా కింద రాయాల్సింది దీని కింద టేబుల్ కింద రాయాల్సింది రిజల్ట్ ఓకేనా రిజల్ట్ ఫలితం అని అంటాం ఓకేనా ఏంటిది రిజల్ట్ -3 రేఖాచిత్రం గీయడం ద్వారా మనం ఏం తీసుకుంటాము -3 దగ్గర టచ్ అయింది 4 దగ్గర టచ్ అయింది 4 and -3 are zeros of the given polynomial ఓకేనా సో 4 and -3 4 మరియు -3లు శూన్యాలు అవుతాయి రేఖాచిత్రం నుండి 4, -3లు శూన్యాలు అవుతాయి అని రాయాలి ఓకేనా సో దిస్ ఈస్ ద కంప్లీట్ గ్రాఫ్ ఇది ఎక్కడ రాయాలి చివరికి రాయాలి ఓకేనా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసా రౌండ్ సర్కిల్ కట్టి
ఇక్కడ రాయకూడదు. ఫస్ట్ పార్ట్ ఇది మొత్తం ఫస్ట్ పార్ట్ ఏంటిది శూన్యాన్ని అనుకునేది. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు టేబుల్ ఎలా వేయాలో చెప్పారు. ఇక్కడ ప్రాబ్లంలో ఏవైతే విలువలు ఉంటాయో ఆ విలువలు తీసుకోవాలి. పైన x కింద y కామన్. నెక్స్ట్ ఇది థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసి రిజల్ట్ రాయాలి. ఇలా 4 భాగాలుగా చేసుకోవాలి. ఓకేనా. గ్రాఫ్లో మీరు ఖచ్చితంగా x డాష్ రాయాలి, y డాష్ రాయాలి. x డాష్ y డాష్ మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. స్కేల్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా. స్కేల్ అనేది రాయలేదు అంటే మీకు గ్రాఫ్లో 1 మార్క్ కట్ చేస్తారు. ఓకేనా. స్కేల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద గ్రాఫ్. 100% క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే గ్రాఫ్ నుంచి, ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ గ్రాఫ్ వస్తుంది. ఎందుకు సార్ అంటే పేపర్ 1లో పరమైపుణ్యం కింద ఈ చాప్టరే ఉంది. డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ అవర్ గ్రాఫ్ ఓన్లీ. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ 100% షూర్ క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ x² - x - 2 వచ్చింది కాబట్టి నాకు 4 3 వచ్చింది కదా, -4 -3 వచ్చింది కదా. దీని ఆపోజిట్ x² కోఎఫిషియంట్ ఎప్పుడైతే 1 ఉంటుందో డైరెక్ట్ కూడా ఆన్సర్ చెప్పొచ్చు బిట్స్లలో వస్తే. x² కోఎఫిషియంట్ 1 ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి, -4 + 3 వచ్చినాయి కదా. దీని ఆపోజిట్ అంటే -4 ఉంది కాబట్టి +4 దగ్గర, +3 ఉంది కాబట్టి -3 దగ్గర టచ్ అయింది కదా. ఓకేనా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్లు వస్తే మైనస్ వస్తే గుర్తులు మార్చాలి అంతే, ఏం చేయలేదు. వచ్చిన నెంబర్లకు ఏం చేయాలి, గుర్తులు మారితే వాటి దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి అందరూ కూడా చూసి రాసుకోండి. అండ్ మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది 4 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి ఇది. ఓకేనా. సో ఇంకా ఏమైనా కావాలి అంటే మీకు ఇది 4 మార్కుల క్వశ్చన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.